ఇప్పుడు లక్ష్మీ సూత్రంతో ఆలోచిస్తాము. ఈనాడు ప్రపంచంలో ఉన్న సమస్య ఏమిటంటే బుద్ధిమంతుని దగ్గర డబ్బు లేకపోవడం, బుద్ధిహీనుల దగ్గర డబ్బులు పోగైపోయింది, కోట్లు పోగైపోయింది. ఇది ప్రపంచానికి సమస్య, మానవత్వానికి సమస్య. బుద్ధిహీనుడు ఏం చేస్తాడు? డబ్బులు అంటే మద్యపానము, మాంసాహారము, పేకాట, వ్యభిచారము, ఇంకా ఊళ్ళు పట్టుకొని తిరగడము, ఈ పనులు చేస్తాడు వాడు. కానీ బుద్ధిమంతుడు ఏం చేస్తాడు? డబ్బులు ఉంటే పరోపకారం చేస్తాడు, సేవా కార్యక్రమాలు చేస్తాడు, యోగ్యులను గుర్తించి దానం చేస్తాడు, ఇటువంటి ధర్మ కార్యాలు చేస్తాడు. అలాగా మనుషులకు అవసరమైనవి, మానవత్వాన్ని బ్రతికించే పనులు బుద్ధిమంతులు చేస్తాడు. బుద్ధిహీనుడు డబ్బు ఉంటే ఇంకా 4 జతల బట్టలు కొనుక్కుందాం, ఇంకా 4 ఇండ్లు కొనుక్కుందాం, ఇంకో 4 ఎకరాలు ఎక్కువ కొనుక్కుంటే మంచిది అని ఈ రకంగా పెంచుకుంటూ పోతాడు. ఏమీ లేనప్పుడు 2 వీలర్ ఉంటే చాలనుకుంటాడు. తర్వాత కారు, ఒక కారు అయిపోతుంది, మళ్ళీ డబ్బులు వస్తున్న కొద్దీ 4 కార్లుగా. ఈ రకంగా భోగాలు, విలాసాలు, విందులు, వినోదాలు, వీటికి బుద్ధిహీనుడు ఖర్చు పెడతాడు. అందుకే అది సమస్య అయిపోతుంది ప్రపంచాన్ని. కానీ బుద్ధిమంతుడు వృద్ధులు, వికలాంగులు, అనాథలు, పేదవాళ్ళు, రోగిష్ఠులు, ఇటువంటి వాళ్ళ సంక్షేమం కోసం ఖర్చు చేస్తారు. కాబట్టి డబ్బు బుద్ధిమంతుని దగ్గర ఉండాలి, కానీ ప్రపంచంలో అది జరగడం లేదు. కాబట్టి మనం భగవంతుని సంకల్పించాలి. ఏ పరమాత్మ, పుణ్యలక్ష్మిని మాకు ప్రసాదించు. పాపి లక్ష్మి అంటే ఈ పాడు పనులకు ఉపయోగించే పాపి లక్ష్మి. ఆ పాపి లక్ష్మి అందరినీ నాశనం చేస్తుంది, ఆ డబ్బు ఉన్నవాడు కూడా నాశనం కాక తప్పదు. ఎందుకంటే వాడు మంచి పనికి ఇవ్వాలంటే ఇష్టపడడు, బాధపడతాడు. కాబట్టి మనము పరమాత్మ మొత్తము ఈ ఐశ్వర్యానికి అధిపతి కాబట్టి ఆ పరమాత్మనే మనం డైరెక్ట్గా యజ్ఞం ద్వారా, ధ్యానం ద్వారా వేడుకొనవచ్చు అన్నమాట. కాబట్టి మనం ఇప్పుడు లక్ష్మీ సూత్రంతో ఆహుతిస్తాం. ఓ